మనం ప్రభువును ఆరాధించడానికి గాను యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయం యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయం 38వ వచనము అందరం కలిసి చదువుకున్నాం. లేదు, 35వ వచనం నుండి 38వ వచనం వరకు అందరం కలిసి చదువుకున్నాం. యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయం 35వ వచనం నుండి 38వ వచనం వరకు అందరం కలిసి చదువుకున్నాం. పరిసయ్యులు వారిని వెలివేసిరని యేసు విని వారిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసముంచుచున్నావా అని అడిగాను. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసముంచుటకు ఆయన ఎవడని అడుగుగా, యేసు, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. అంతటా వాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన దేవా, సర్వశక్తిమంతుడైన దేవా, సర్వాధికారం కలిగిన దేవా, మహోన్నతుడా, మహాగణుడా, పూజనీయుడా, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆకాశమును, భూమిని, సముద్రమును, అందులో ఏవేవి ఉండాలని నిర్ణయించారో వాటిని ఏర్పాటు చేసి నింపిన గొప్ప దేవుడవు, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. భూమి మీద ఉన్నటువంటి మీ నిర్మాణమైనటువంటి మానవులు పాపములో పడి నశించి నరకానికి వెళుతూ ఉంటుండగా, ప్రభువా, మీరు ప్రేమ చూపించిన వారై, కనికరించిన వారై, కృపగలిగిన వారై భూలోకానికి 2000 సంవత్సరాల క్రితము మానవుడిగా వచ్చి మానవులు చేసిన పాపములన్నిటికీ కూడా ఆ శిలువలో మీరు శిక్ష అనుభవించి రక్తమంతా కార్చి ప్రాణం పెట్టి సమాధిలోనికి వెళ్ళి తిరిగి లేచి గొప్ప రక్షణ భాగ్యం ఇచ్చారు. మీకు స్తోత్రాలు. మీరు అందించిన రక్షణ భాగ్యము ఇక్కడ చేరినటువంటి మేము కొంతమందిని స్వీకరించాము, అనుభవించగలుగుతున్నాము. ఇది మీ కృప, మీ దయ అయినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. అందును బట్టి, మీరు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి మేము మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరచ బద్దులమై ఉంటున్నాం. ఈ ఉదయకాలంలో చేరివచ్చిన ప్రజలందరిని బట్టి మీకు స్తోత్రాలు. చదివిన లేఖన భాగంలో నుండి మేము మిమ్మల్ని ఆరాధించటానికి దేవా, మీ మాటలు మాకు అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాం. దేవా, ఈ రీతిగా తండ్రి, మీ మాటలు స్వీకరించటానికి ఆత్మదేవా మీరు మాకు సహాయం చేయండి. ఈ మాటలు పంచుకుంటున్న నన్ను మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. ఈ రీతిగా ప్రభువా, ఆత్మతో సత్యముతో యథార్థముగా మీ వాక్య భాగంలో నుండి మేము ఆరాధించగలిగినట్లుగా చేయమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ చదివిన లేఖన భాగం నేను కొన్ని మాటలు మాత్రమే మీకు చదివి వినిపించాను. దీని సందర్భము చాలామందికి కూడా తెలిసి ఉంటుంది అని నేను తలస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఆయన 33.5 సంవత్సరాలు ఆయన ఉంటున్నప్పుడు ఈ లోకములో అనేకమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఆయన చేశాడు. ఆ రీతిగా చేసినటువంటి కార్యాల్లో మనము చదివినటువంటి భాగంలో ఒక వ్యక్తి పలుకుతున్న మాటను బట్టి అతని జీవితంలో యేసు ప్రభువు అద్భుత కార్యము చేసినట్లుగా మనము ఎరుగుదుము.
ఆ మాట నేను మరొకసారి చదువుతాను, మీరు గమనించండి. 38వ వచనము. అంతటా వాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. ఆయనకు మ్రొక్కెను అనగా ఆరాధించెను, పూజించెను అనే మాటను మనము చూడవచ్చు. ముఖ్యంగా ఇక్కడ ఈ సందర్భంలో యేసు ప్రభువు ఆయనను గురించి అనేక విషయాలు ఆయన చెబుతున్న సందర్భంలో, నేను ద్రాక్షావళిని, నేను మంచి గొర్రెల కాపరిని, ఇలా చెబుతూ నేను సత్యమును, నేను జీవమును అని చెబుతున్న సందర్భంలో ఆయన నేను వెలుగును అని చెప్పిన సందర్భాలున్నాయి. నేను ఈ లోకానికి, ఈ చీకటి లోకాన్ని వెలిగించడానికి పరలోకములో నుండి దిగివచ్చిన లైట్, వెలుగును నేను అని ఆయన చెప్పినట్లుగా మనం చూస్తాం. ఈ అధ్యాయంలో ఈ యొక్క సువార్తలో, యోహాను సువార్తలో 8వ అధ్యాయము మనము 12వ వచనంలో మనం చూస్తే ఆయన చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. 8వ అధ్యాయం 12వ వచనము. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. నేను లోకమునకు వెలుగును అనే మాటను ఇక్కడ ఆయన చెబుతూ ఉంటున్నట్లుగా చూస్తాం. అలాగైతే మరి అదే మాటను కూడా మనం చదివినటువంటి 9వ అధ్యాయము 5వ వచనంలో కూడా మనం చూస్తాం. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను. కనుక ప్రియులారా, మరి ఆ వెలుగైనటువంటి ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకములో ఆయన ఉంటున్న ఈ సందర్భములో ఆయన వెలుగై ఉన్నాడు అనడాన్ని నిరూపించడానికి ఒక అద్భుత కార్యాన్ని ఇక్కడ చేసినట్లుగా మనం చూస్తాం. చీకటిలో, గ్రుడ్డితనములో బ్రతుకుతున్నటువంటి ఒక వ్యక్తిలో వెలుగును నింపినట్లుగా మనం చూస్తాం. ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఉన్న చీకటిని తీసివేసి ఆ వ్యక్తిలో వెలుగును నింపి, నేను ఈ లోకానికి వెలుగును అని ఆయన చెప్పిన మాటను మరి నిరూపించినట్లుగా ఈ అధ్యాయంలో మనం 9వ అధ్యాయంలో చూడవచ్చు. కనుక ఈ సందర్భంలో యేసు ప్రభు చేసినటువంటి ఈ అద్భుత కార్యము, నేను వెలుగును అని చెప్పినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు మాటను, ఆ మాటను ఆయన 9వ అధ్యాయములో చేసినటువంటి క్రియ, ఆ సాఫల్యతను బట్టి ఆయన ఏమై ఉన్నాడో అన్న విషయాన్ని ఉదయకాలంలో మనము ధ్యానించుకొని ప్రభును ఆరాధించటానికి మనము ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా మన ఆరాధన అంశము ఆయన వెలిగించే పరలోకపు వెలుగు. ఆయన వెలిగించే వెలుగు, అది మొదటిదిగా. 9వ అధ్యాయము 1వ వచనాన్ని అందరం కలిసి చదువుకున్నాం. 9వ అధ్యాయం 1వ వచనం. ఆయన మార్గమున పోచుండగా, అందరం కలిసి చదువుకున్నాం. పుట్టి గ్రుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడెను. చాలు. ఆయన మార్గమున పోచుండగా పుట్టు గ్రుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడెను. అలాగే చూడండి, ఇదే భాగంలో 21వ వచనంలో ఆయన మనం గమనించినట్లయితే 21 లేదా మొదట 8వ వచనం చూడండి. 8వ వచనంలో, కాబట్టి పొరుగువారును వాడు భిక్షకుడని అంతకుముందు చూచిన వారును, వీడు కూర్చుండి భిక్షమెత్తుకున్నవాడు కాడా అనిరి. రెండవదిగా అతను భిక్షమెత్తుకునేవాడు. మూడవదిగా మనం చూస్తే 21వ వచనాల్లో మనం చూస్తే 21వ వచనాల్లో, అందుకు తల్లిదండ్రులు, వీడు మా కుమారుడనియు వీడు గ్రుడ్డివాడుగా పుట్టిననియు మేమెరుగుదుము. ఇప్పుడు వీడు ఎలాగు చూచుచున్నాడో ఎరుగము. ఎవడు వీని కన్నులు తెరిచినో
అదియు మేమెరుగము, వీడు వయస్సు వచ్చినవాడు, వీనిని అడుగుడి, తన సంగతి తానే చెప్పుకొనగలడని వారితో అనిరి. మనము ఈ భాగంలో చూస్తే తల్లిదండ్రుల చేత విడువబడినవాడు అని అర్థమవుతుంది. ఇతను గ్రుడ్డివాడు, ఇతను భిక్షమెత్తుకుంటూ ఉన్నాడు, తల్లిదండ్రుల చేత విడువబడినటువంటి వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తుంటున్నాం. చూడండి, ఇలాంటి వ్యక్తి యొక్క జీవితంలోనికి లేదా జీవితము దగ్గరికి ప్రభు అయిన యేసుక్రీస్తు, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అంటే ఈ ఉదయకాలంలో మన మాట ఏమిటనగా వెలుగైన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ గ్రుడ్డివాని దగ్గరికి వచ్చాడు. ఈ వెలుగు ఈ గ్రుడ్డివాడి దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈ గ్రుడ్డివాడు వెతుక్కుంటూ వెలుగు దగ్గరికి వెళ్ళలేదు. ఈ గ్రుడ్డివాడు వెలుగు కోసము అన్వేషించలేదు. ఈ గ్రుడ్డివాడు వెలుగు ఎక్కడ ఉందో ఆ వెలుగు దగ్గరికి పోలేదు. కానీ ఈ వెలుగే ఈ గ్రుడ్డివాని దగ్గరికి వచ్చినట్లుగా ఇక్కడ మనం చూస్తుంటున్నాం. అందుకనే ఈ మాట మనము 9వ అధ్యాయంలో ఆ మాటను మనం చూస్తాం. చూడండి, ఆయన మార్గమున పోచుండగా పుట్టుగ్రుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడెను, చూచాడు. ప్రభువైన యేసు క్రీస్తు వెలుగైనటువంటి ఆ యేసు ప్రభువు ఆ వ్యక్తిని చూచినట్లుగా మనం ఇక్కడ గమనిస్తుంటున్నాం. వెలుగే అతన్ని దర్శించినట్లుగా మనం చూస్తుంటున్నాం. అయితే మనం గమనించినట్లయితే సాధారణంగా మన గమనంలో ఎవరైనా గ్రుడ్డివారుగా ఉంటే ఆ గ్రుడ్డివారు స్వయంగా బ్రతకలేరు కనుక ఎక్కువ మందిని ఇంట్లోనే జాగ్రత్తగా ఉంచి వారి బాగోగులు చూడడము మనము గమనిస్తూ ఉంటాం. బట్ ఈ సందర్భంలో గ్రుడ్డివాడుగా పుట్టినటువంటి ఈ వ్యక్తి యొక్క పోషణ, అతని విషయంలో కేర్ తీసుకునే వారు ఇక్కడ కనిపించడం లేదు. కనుక తన పోషణ కొరకు తను భిక్షమెత్తుకోవడానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. తను భిక్షగాడుగా తను జీవించవలసి వచ్చింది. చీకటి, బ్రతుకంతా చీకటి, లోకమంతా చీకటి. ఈ చీకటి యొక్క జీవిత అనుభవంలో తను ఎవరూ పట్టించుకున్న వారు లేరు, తను పోషించుకోలేడు, తను భిక్షమెత్తుకొని జీవించవలసిన పరిస్థితి. ఇక్కడ మనం చూస్తూ వచ్చాం, ఆ వ్యక్తి మరి తల్లిదండ్రులు విడిచిన వ్యక్తిగా, తల్లిదండ్రుల చేత విడవబడిన వ్యక్తినిగా మనం చూస్తాం. ఈ మాట నేను ఎందుకు చెబుతున్నాను అని అంటే, అతను ఎలా గ్రుడ్డివాడుగా ఉన్న వ్యక్తి స్వస్థపరచబడ్డాడు అని అడిగితే, అక్కడున్న యూదులు, అక్కడున్న పరిసయ్యులు తల్లిదండ్రులు పిలిచి అడిగితే మాకు తెలియదు అని చెప్పారు. ఒకవేళ గ్రుడ్డివాడు భిక్షకుడుగా ఉంటూనే తల్లిదండ్రుల ఆధ్వర్యంలో కనుక ఆ భిక్షగాడుగా గ్రుడ్డివాడుగా ఉన్నట్లయింటే అతను ఎలా స్వస్థత పొందాడో తప్పకుండా తల్లిదండ్రులు ఎరిగిన వారుగా ఉండేవారు. అయితే అతన్ని అడగండి అని చెప్పినట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రియమైనటువంటి వారులారా, ఒకవేళ ఆ తల్లిదండ్రులు అక్కడున్నటువంటి యూదులకు, అక్కడున్నటువంటి పరిసయ్యులకు ఒకవేళ భయపడి ఆ మాటలు చెప్పినప్పటికీ కూడా ఆ వ్యక్తిని భిక్షమెత్తుకోవటానికి పంపించిన తల్లిదండ్రులుగా వారు నిలబడుతున్నారు. ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్న వ్యక్తి దగ్గరికి ప్రభువైన యేసు వెళ్ళి అతన్ని ముట్టి అతన్ని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తాం. మనం యొక్క టెక్స్ట్లో మనం గమనించినట్లయితే దేవుని వాక్యంలో యేసుప్రభు అతని దగ్గరికి వెళ్ళి భూమి మీద వేసి బురద చేసి అతని కళ్ళకు రాసి నువ్వు వెళ్ళి సిలువేమని కోనేటి దగ్గరికి వెళ్ళి కడుక్కోమని చెప్పగా అతను స్వస్థచిత్తుడై, అతను చూడగలిగిన వాడై
వచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తుంటున్నాం. వెలుగై అయినటువంటి క్రీస్తు ఆ గుడ్డివాడిని, ఆ భిక్షమెత్తుకునేవాడిని, ఆ తల్లిదండ్రులు చేత విస్మరించబడినటువంటి వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభు వెలిగించినట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రియమైన వర్లారా, ఈ ఉదయకాలంలో మనం గమనించినట్లయితే మన జీవితంలో కూడా మనము అంధకార జీవితము, గ్రుడ్డితనము కలిగిన ఆధ్యాత్మిక జీవితము మనం కలిగిన వారంగా ఉంటిమి. గ్రుడ్డితనము అనేది చీకటిని సూచిస్తుంది కదా, చీకటి పాపాన్ని సూచిస్తుంది కదా. ఈ పాపపు బ్రతుకు, పాపం అనే చీకటిలో మనం ఈ లోకములో జీవిస్తూ ఉంటున్నాం. మన మనోనేత్రము, మన ఆధ్యాత్మిక జీవితాన్ని గ్రుడ్డితనముగా చేసిన ఆ జీవిత అనుభవంలో మనం ఉంటున్నాం. చీకటి శక్తుల ఆధీనంలో మనం ఉన్నవారము. మనం చూస్తూ ఉంటున్నాం, చీకటి కార్యాలు అనే మాట మనం చూస్తుంటాం. పలాని చోట చీకటి కార్యాలు జరుగుతున్నాయి అంటే పాపపు కార్యాలు. వారిద్దరి మధ్య చీకటి ఒప్పందం కుదిరింది అని అంటే పాపపు ఒప్పందం, అగెనిస్ట్ ద లా. వారి దగ్గర నల్లధనం ఉంది అంటే పాపపు డబ్బు. ఇలాంటి అనుభవాల్లో మనము జీవిస్తున్నటువంటి వారము. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం నుండి మనం చదివితే, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం నుండి, రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనక మనము అంధకార క్రియలను విసర్జించి, ఒక్క మాట ఆగండి, మనము అంధకార క్రియలను చేస్తున్నటువంటి వారం, చేసిన వారము. చదవండి ఇప్పుడు. ఏమిటి అంధకార క్రియలు? మనము చేసేవారు అనగా అల్లరితో కూడిన ఆటపాటలు అనేటివి అంధకార క్రియలు, అనగా చీకటి కార్యాలు. నెక్స్ట్, మత్తు అనే అంధకారములో జీవించేవారము. నెక్స్ట్, కామ విలాసము అనే చీకటిలో బ్రతికేవారము. పోకిరి చేష్టలు అనే చీకటి కార్యాల్లో మనం ఉండేవారము. కలహము అనే చీకటి, మత్సరము అనే ఒక చీకటి, అమర్యాద అనే చీకటి బ్రతుకులో మనము జీవించేవారము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనములో నుండి మనం చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మరికొన్ని మనం చూస్తాం. వారైతే రెండవది మనం మొదటగా మనం చూసాం రోమీయులకు రాసిన పత్రికలో, మనం అంధకార క్రియలు అనే చీకటి బ్రతుకులో ఉన్నాము. ఇక్కడ అంటున్నాడు అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ, అంధకారమైన మనస్సు కలిగిన వారం. గమనించండి, అంధకారమైన మనస్సు, చీకటి మనస్సు. ఇప్పుడు చదవండి. కాఠిన్యం వలన, అజ్ఞానము చేత. మనము ఎడ్యుకేషన్ పాలసీలో చూస్తే జ్ఞానము అంటే చదువని, జ్ఞానం అంటే వెలుగు అని, చదువు అంటే వెలుగని, అజ్ఞానము చీకటితో పోల్చడం అనేది మనం చూస్తాం. చీకటి, అజ్ఞానము చేత, చీకటి చేత దేవుని వలన కలుగు జీవములో నుండి. ఆగండి, అంధకారమైన మనస్సు మనం కలిగిన వారమై ఏం చేశామంటే, జీవము కలిగినటువంటి దేవుని నుండి వేరైపోయినటువంటి బ్రతుకు మంది. ఇంకా చదవండి. వ్యర్థత అనే చీకటి మనస్సుతో నింపబడిన వారంగా ఉంటున్నాం. ఇంకా సిగ్గులేని జీవితము, నానా విధమైన అపవిత్రత మనస్సుకు అంటుకొని అత్యాశతో జీవిస్తూ కాముకత్వమునకు అప్పగించుకున్నటువంటి, ఇది మనస్సుకు సంబంధించినటువంటి అంధకారపు క్రియలు. ఇంకా చెబుతున్నాడు, ఇదే
1వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21 వచనం నుండి చూడండి. రోమీయులకు రాసిన పత్రిక, మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమ పరచలేదు, అంధకారమైన మనస్సు కలిగిన వారి యొక్క ప్రవర్తన గురించి ఇక్కడ చెప్పబడుతుంది. అంధకారమైన మనస్సు కలిగిన వారు ఎలా ఉంటారంటే, వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదనల యందు వ్యర్థులైరి. ఇక్కడ మనం గమనించినట్లయితే అంధకారమైన మనస్సు గలవారి యొక్క జీవితం ఎలా ఉంటుంది అని అంటే, వారికి దేవుడు తెలుసు, దేవుణ్ణి పూజించరు. వారికి దేవుడు ఎవరో తెలుసు, వారికి దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసు, దేవుని యొక్క మహిమ ఏమిటో తెలుసు, వారు దేవుని మహిమపరచరు. ఎవరు వీరు అనగా అంధకారమైన మనస్సు కలిగినటువంటి వారు. పైగా ఏమయ్యా, ఎందుకు దేవుడు తెలుసు కదా, నువ్వు దేవుణ్ణి ఆరాధించవచ్చు కదా, నువ్వు దేవుణ్ణి పూజించవచ్చు కదా, దేవుణ్ణి గణపరచవచ్చు కదా అని అంటే రకరకాల వాదనలు తీసుకొని వస్తారు, రకరకాలైనటువంటి ఆర్గ్యుమెంట్స్ తీసుకొని వస్తారు. దేవుడైతే మాకు అది చేయొచ్చు కదా, దేవుడైతే ఇలా ఉండొచ్చు కదా, దేవుడైతే ఇది ఎందుకు చేస్తారు, వాళ్ళెందుకు అలా ఉన్నారు, వీళ్ళెందుకు ఎలా ఉన్నారు, నువ్వెందుకు అలా ఉన్నావు, ఇలా దేవుడు తెలిసి కూడా ఆరాధన చేయని వారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించని వారు ఎవరనగా ఎవరంట, ఎవరు వీళ్ళు? ఏ మనస్సు కలిగిన వారు? అంధకారమైన మనస్సు కలిగినటువంటి వారు. ఇంకా చూడండి, ఇంకా చదవండి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఇక్కడ వీరిని గురించి ఇలా చెప్తూ రకరకాల భూమి మీద, సముద్రములో లేదా ఆకాశములో, నేల మీద ఉన్నటువంటి జంతువులను, పక్షులను, పురుగులను వీటిని పోలుస్తూ వాటిని ఆరాధిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇవన్నీ కూడా మన చుట్టూ మనము దేవుని నుండి వేరుపరిచే వస్తువులుగా మనము గమనించాలి. ఒకవేళ ప్రియమైనటువంటి వాళ్ళారా, మనము పురుగులను పూజించకపోవచ్చు, మనము పక్షులను పూజించకపోవచ్చు, చతుష్పాద జంతువులను పూజించకపోవచ్చు, కానీ మనం ఈ లోకములో జీవిస్తుంటున్నప్పుడు దేవుణ్ణి కాకుండా ఈ లోక సంబంధమైనటువంటి వ్యవహారాలను, వ్యక్తులను, పనులను, ఆయా రకాలైనటువంటి వాటిని ప్రయారిటీ ఇచ్చి వాటికి ఇచ్చే ప్రయారిటీ దేవునికి ఇవ్వకపోతే అదే విగ్రహారాధన అని మనం గమనించాలి. ఇలాంటి అనుభవాల్లో మనము జీవించిన వారంగా ఉంటున్నాం. ఇది మన బ్రతుకు, ఇది చీకటి కార్యాలు, అలాగే చీకటి మనస్సు కలిగినటువంటి అనుభవాల్లో మనము జీవిస్తూ ఉంటున్నాం. మనము భిక్షగాళ్ళమండి. ఇక్కడ ఈ వ్యక్తి భిక్షమెత్తుకుంటున్నాడు. ఆ కళ్ళు కనిపించిన వ్యక్తి అలాగూ వెళ్ళిపోయే ప్రతి ఒక్కరిని భిక్షం అడుగుతున్నాడు. వెళ్ళిపోయేవారు ధనవంతులు ఉన్నారు, వెళ్ళిపోయేవారు మధ్యతరగతిలో ఉన్నవారు, వెళ్ళిపోయేవారు భిక్షమెత్తుకునే వాళ్ళు కూడా ఉన్నారు, అతను దాటిపోతున్న వాళ్ళు సహాయం చేయలేని వాళ్ళు ఉన్నారు, వారు నిరత్రులై ఉన్నారు, వారు గుడ్డివారు, కొంతమంది కుంటివారు ఉంటున్నారు. ఈ ఈ గుడ్డివాడు భిక్షము వాళ్ళను కూడా అడుగుతున్నాడు. మన బ్రతుకు కూడా ఒకప్పుడు అంతే కదా. దాన్ని పూజించే వాళ్ళం అదేమో ఇస్తుందని, దీన్ని పూజించే వాళ్ళము, వాళ్ళను వెంబడించే వాళ్ళము, వీళ్ళను వెంబడించే వారము. వారు గుడ్డివారా, వారు దరిద్రులా, వారు పేదవారా, వారు సహాయం చేయగలిగిన వారా, అవి వాటికి కళ్ళున్నాయా, వాటికి తెలివి ఉందా, వారికి జ్ఞానం ఉందా? ఆధ్యాత్మికమైనటువంటి గుడ్డివారం మనం ఒకప్పుడు. ఎవరిని పడితే వారిని బెగ్ చేసుకుంటూ జీవిస్తున్నటువంటి అనుభవంలో మనం జీవిస్తున్నాం. ఇలాంటి మనల్ని చూసిన దేవుడు
ఆయన కనికరించి పరలోకములో నుండి భూలోకానికి ఆయన దిగి వచ్చినట్లుగా మనం చూస్తాం. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 5వ వచనం నుండి చదవండి. యెషయా గ్రంథము 42వ అధ్యాయము వినండి. ఆకాశములను సృజించిన వాటిని సృజించి వాటిని విశాలపరచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఈ దేవుడు ఎలాంటి వాడో ఇక్కడ మనం చూస్తాం. మీరు గమనించినట్లయితే ఈ దేవుడు ఎలాంటి వాడో మనం చూస్తాం ఇక్కడ గమనించినట్లయితే. ఆ దేవుడు ఇప్పుడు చదవండి. గ్రుడ్డివారి కన్నులు తెరుచుటకును చీకటిలో నివసించు వారిని వెలుపలికి తెచ్చుటకును అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తుని దేవుని యొక్క ప్లాన్, చీకటిలో అంధకార క్రియలులో ఉన్న మనలను అంధకారమైన మనస్సులో బంధించబడి ఏమి పూజిస్తున్నామో, ఏమి వెంబడిస్తున్నామో, ఏం బ్రతుకుతున్నామో తెలియని పరిస్థితిలో ఉన్నటువంటి మనలను ఆయన ప్రేమించి ప్రభువైన యేసుక్రీస్తును వెలుగుగా గ్రుడ్డివారు కన్నులు తెరవటానికి, చీకటిలో నివసించే వారిని వెలుపలికి తీసుకొని రావడానికి, మనకు వెలుగుగా ఉండడానికి ప్రభువైన యేసుక్రీస్తును పంపించినట్లుగా మనం చూస్తున్నాం కదండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము నుండి మనము గమనించినట్లయితే, దేవుని స్వరూపైన క్రీస్తు మహిమ కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగచేసెను. ఇంకా చదవండి. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. చాలు. ఇక్కడ మనము గమనించినట్లయితే చూడండి, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమ కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రానికి గ్రుడ్డితనము కలగజేసిన అనుభవంలో ఉన్నటువంటి మనలను విడిపించటానికి ఈ వెలుగైన యేసుక్రీస్తు ప్రభు మనలో ప్రకాశించాడు. మనలో ఉన్నటువంటి ఆ గ్రుడ్డితనాన్ని, ఆ చీకటిని తీసివేయటానికి ఆయన మనలో ప్రకాశించాడు అన్న విషయాన్ని మనం చూస్తుంటున్నాం. యోహాను రాసినటువంటి సువార్తలో ఒకటో అధ్యాయంలో మనం గమనించినట్లయితే 9వ వచనంలో, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఈ వెలుగు ప్రతి మనుష్యుని వెలిగించటానికి భూలోకానికి వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. అదే యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము 46వ వచనంలో మనం గమనించినట్లయితే చూడండి. 12వ అధ్యాయం 46వ వచనం, నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ప్రియమైనటువంటి వారలారా, ఈ ఉదయకాలంలో మనం ప్రభువును ఆరాధించి పూజించటానికి నిజముగా వెలిగించబడిన వారమైతే మనము ఆయనను ఆరాధించి పూజిద్దాం. ఆధ్యాత్మికమైన గ్రుడ్డితనములో జీవిస్తున్నటువంటి మనము, అంధకార క్రియలు, అంధకారమైనటువంటి మనస్సు కలిగినటువంటి జీవితంలో ఉన్నటువంటి మనలను ఆయన మనల్ని వెలిగించి
ఆయన మనల్ని ఈ లోకంలో ఒక శ్రేష్టమైనటువంటి వారినిగా ఆయన చేశాడు. అందును బట్టి మనము ఆయన్ను ఆరాధించి పూజించవలసిన వారంగా. అందుకనే మనము ఈ భాగంలో మనం చూస్తుంటున్నాం, వెలిగించే వెలుగు. ఈయన ఎవరు అనగా ప్రభువైన యేసుక్రీస్తు. వెలిగించే వెలుగు, గ్రుడ్డివాణ్ణి వెలిగించిన వెలుగు. కేవలం వెలిగే వెలుగు కాదు, వెలిగించే వెలుగు ప్రభువైన యేసుక్రీస్తు. రెండవదిగా 9వ అధ్యాయములోనికి రండి. 2-3 వచనాలు. 2-3 వచనాలు. యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయము 2-3 వచనాలు. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా, వీని కన్నవారా అని ఆయనను అడగగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను. ఈ వెలుగు వేదికను చేసిన వెలుగు. వేదిక, ప్లాట్ఫామ్. ఈ వెలుగు వేదికను చేసినటువంటి వెలుగు. రెండవదిగా మనం చూస్తుంటున్నాం, యేసు ప్రభుతో పాటు శిష్యులు ఉన్నారు. ఇప్పుడు శిష్యులు యేసు ప్రభును అడుగుతున్నారు, యేసు ప్రభువా, వీడు గ్రుడ్డివాడు అవడానికి కారణం ఏంటి? వీడు చేసిన పాపాలు కారణమా, లేదా వీడి తల్లిదండ్రులు చేసిన పాపాలు కారణమా? కర్మ సిద్ధాంతాన్ని తీసుకొని వచ్చారు. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, ఈ భాగంలో మనము గమనించినట్లయితే 3వ వచనంలో మనం ఇందాక చదివాము. యేసు అంటున్నాడు, వీడైనను వీరి కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను. అందుకే నేను ఈ భాగానికి వేదికను చేసిన వెలుగు అని పెట్టాను. వేదికను చేసిన వెలుగు. దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామ్ ఈ గ్రుడ్డివాడే. దేవుడు ఎప్పుడో ఈ వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు. తన క్రియలు, తన మహిమ ఈ లోకంలో ఉన్న వారికి చూపించాలని, తన క్రియలు వెల్లడి చేయాలని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆ క్రియలు వెదజల్లబడాలి, ఆ క్రియలు చూపబడాలి అనగా ఆయనకు ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామ్ ఈ యొక్క గ్రుడ్డివాడే. కనుక దేవుని యొక్క క్రియలు ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఈ ప్రజలకు వెల్లడి చేయబడాలి. అంతేగాని వీడు పాపము చేశాడు కాబట్టి గ్రుడ్డివాడు కాలేదు, వీడి తల్లిదండ్రులు చేశారు కాబట్టి వీడు గ్రుడ్డివాడు కాలేదు సుమా. దేవుని క్రియలు బయలుపరచబడాలంటే ఒక ప్లాట్ఫామ్, ఒక వేదిక కావాలి. ఆ వేదిక ఈ గ్రుడ్డివాడే. ఈ శిష్యులకు మరి ఈ యొక్క డౌట్ రావడానికి, కర్మ సిద్ధాంతం డౌట్ రావడానికి కారణం ఏమిటనగా, నిర్గమకాండం 20వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు అంటాడు, ఆయన, నేను రోషము గల దేవుడను, నన్ను ఎవరైతే ద్వేషిస్తారో నేను వారిని 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి తెప్పిస్తాను అనే మాట అక్కడ ఉంది. నిర్గమకాండము 20వ అధ్యాయం 5వ వచనంలో ఆ మాటను పట్టుకొని వీడు పాపము చేయడానికి వీని తల్లిదండ్రుల కారణము, అది అక్కడ సమస్య వచ్చినట్లుగా మనం. అయితే ఎజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము మనం వెళ్ళినట్టయితే రండి. ఎజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము, ఒక్క నిమిషం, 1వ వచనం నుండి చదవండి. ఇలాగూ సెలవిచ్చును, తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసినని మీరు చెప్పుచూ వచ్చేదరే, ఇశ్రాయేలుడి దేశమును గూర్చి ఈ సామెత మీరు ఎందుకు పలికెదరు? నా జీవము తోడు ఈ సామెత ఇశ్రాయేలులో మీరిక పలుకరు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. 4వ వచనము, మనుషులందరూ నా వశములో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు.
ఇది గమనించండి, పాపము చేయువాడెవడో వాడే మరణము నందును. ఇది దేవుడు రీఎస్టాబ్లిష్ చేసి చెప్తున్నటువంటి మాట. మీరు ఆ పాత నిబంధన లేదా ఆ యొక్క ధర్మశాస్త్ర గ్రంథాల్లో ఉన్నటువంటి దాన్ని పట్టుకొని 3-4 తరముల వరకు చేసిన పాపము వెంబడిస్తుంది అని మీరు భావిస్తున్నారు. ఆ కాలము ముగించి వేయబడింది. తల్లిదండ్రులు ద్రాక్షకాయలు తింటే తల్లిదండ్రుల ఆ పంటికి ఆ పులుసుదనం తగులుతుంది తప్పితే, తల్లిదండ్రులు తిన్నటువంటి ఆ ద్రాక్షకాయలు వారు చచ్చిపోయిన తర్వాత వాళ్ళ పిల్లల యొక్క పంటికి అది రాదు. ఆ కాలము సమాప్తి అయిపోయింది. అయితే ఇప్పుడు ఏమిటి అనగా, ఎవరు పాపము చేస్తారో ఆ పాపానికి వారే కారకులు, కాబట్టి దాన్ని తీసేయండి అని యేసు ప్రభు చెబుతూ, అది లేదు ఇది లేదు, అయితే ఇతనిలో దేవుని యొక్క కార్యాలు వెల్లడి చేయటానికి దేవుడు ఇతనిని వేదికగా చేసుకున్నాడు అని ఆ భాగంలో చెబుతూ ఉంటున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రియమైనటువంటి వారలారా, మనము గమనించినట్లయితే మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనం కొనసాగిస్తూ ఉంటున్నప్పుడు దేవుని కార్యాలు మన ద్వారా జరిగించాలని ఆయన మనలను ప్లాట్ఫామ్స్గా మనల్ని ఆయన ఏర్పాటు చేసుకునే దేవుడుగా ఉన్నాడు. ఆ వ్యక్తికి గ్రుడ్డితనము కలగజేసి ఆ వ్యక్తిని ప్లాట్ఫామ్గా చేసుకొని దేవుని కార్యాలు వెల్లడి చేశాడు. అయితే విశ్వాసులైనటువంటి వారందరి ద్వారా కూడా దేవుని కార్యాలు అన్యులైన వారి మధ్య ఆయన చూపించాలని, విశ్వాసులందరూ కూడా ఆయన ప్లాట్ఫామ్స్గా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉంటున్నాడు. అనేక సందర్భాల్లో మన ఆత్మీయ జీవితంలో మనం కొనసాగుతూ ఉంటున్నప్పుడు కొన్ని కష్టాలు, కొన్ని శ్రమలు, కొన్ని బాధలు, కొన్ని జబ్బులు, కొన్ని వ్యాధులు, కొన్ని భయంకరమైన సంఘటనలు, కొన్ని యాక్సిడెంట్స్, లేదా ఇంకా రకరకాలైన ఆర్థికమైన ఇబ్బందులు మన జీవితంలో సంభవించినప్పుడు మనం చాలాసార్లు కృంగిపోతాం. మనం చాలాసార్లు విశ్వాసం నుండి తొలగిపోయేంత స్థితికి మనం వెళ్తాం. కానీ విశ్వాసుల వారి జీవితంలో దేవుడు అవి పైనుండి అనుమతించబడినటువంటి కార్యాలు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది దేవుడు అలౌ చేసినటువంటి కార్యాలు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నిన్ను నన్ను ఆయన ప్లాట్ఫామ్గా చేసుకొని ఆయన కార్యాలను వ్యక్తీకరించాలని, చేయాలని ఉద్దేశించినవి అని మనం ఎరగాలి. ఒకవేళ ఆ పరలోకములో నుండి మన యొక్క జీవితంలోకి అనుమతించినవి కార్యాలు పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. యోబు జీవితంలో ఆయన భక్తుడుగా కొనసాగుతున్న జీవితంలో భయంకరమైన రోగం వచ్చింది, పిల్లలు చనిపోయారు, ఆస్తి నష్టమైంది, తిరిగి సమకూర్చబడింది. అది పాజిటివ్, దేవుడు అనుమతించినవి. ఒకవేళ ఆ యోబుకే అంతా కూడా తుడిచిపెట్టకపోయింది, కానీ దేవుడు ఇవ్వకపోవచ్చు, అది నెగిటివ్. బట్ దేవుడి కార్యాలు ఏ విధముగా చేతను ఆయన ప్రత్యక్షపరచుకోవాలి, అదే ఆయనకు కావాల్సింది. ఒక వ్యక్తి యొక్క జీవితంలో జబ్బు పెడతాడు, ఆ జబ్బులోనే ఆ వ్యక్తిని అలానే ఉంచుతాడు దేవుని కార్యాలు వెల్లడి చేయాలని. ఇలాగూ అనేక విషయాల్లో మన ఈ సామాజిక జీవితంలో, వ్యక్తిగత కుటుంబ జీవితంలో అనేక లోపాలు కలిగినటువంటి వారంగా ఈ లోకరీత్యా మనం ఉండవచ్చుగాక, దేవుడు నిన్ను ప్లాట్ఫామ్గా చేయాలని ఆయన వేదిక నీవే, అందుకని నిన్ను ఆయన ఎన్నుకున్నాడు. ఆ వేదిక ప్లాట్ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. అందరూ ప్లాట్ఫామ్ కాకపోవచ్చు. ఉదాహరణకు ఈ మందిరము
ప్రాంగణం అంతా ఉంది. ఈ మందిర ప్రాంగణానికంతా ప్లాట్ఫామ్ ఇది మాత్రమే. అక్కడున్నటువంటి ప్లేస్ ప్లాట్ఫామ్ కాదు, అక్కడున్న ప్లేస్ ప్లాట్ఫామ్ కాదు, కింద ఉన్నటువంటి ప్లేస్ కాదు, వెనకున్న ప్లేస్ కాదు, ఇది మాత్రమే. మీరందరూ ఇక్కడ నుండి మరి వెల్లడి చేయబడుతున్న మాటలను, చెప్పబడుతున్న వాటిని, ఇక్కడున్న వ్యక్తిని మాత్రమే మీరు చూస్తారు. ఇది దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్లాట్ఫామ్. అందుకని నువ్వు స్పెషల్. నువ్వు ఏదైనా సమస్యలో ఉన్నావా, నువ్వు ఏదైనా అనుకున్న దాని విషయంలో వెనక పోతూ ఉంటున్నావా, ఇంకా 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 ఏమైనా, ఈ గ్రుడ్డివాడు పుట్టినప్పటి నుండి యవ్వనస్తుని వరకు అలానే ఉన్నాడు. ఈ వాక్యం, ఈ టెక్స్ట్ చదివినటువంటి వారికి తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటారు? వాడు బుద్ధి వచ్చినవాడు, వాడు పెద్దవాడు, వాడిని అడగండి అని చెబుతారు. అంటే ఏమని అర్థం? వాడు చిన్నపిల్లవాడు కాదు. వాడి గుడ్డితనం పుట్టినప్పుడు వస్తే వాని గుడ్డితనం ఎప్పుడు పోయింది? వాడు వయసు వచ్చినవాడు. అంటే 15 సంవత్సరాల నుండి 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఉండవచ్చేమో. అంతవరకు గుడ్డితనంలోనే ఉన్నాడు కదా. దేవుని కార్యము ఎప్పుడు వెల్లడి చేయబడింది? ఆయన సమయంలో వెల్లడి చేయబడుతుంది. నీవు వేదికగా ఉండడానికి ఇష్టపడాలి. ఈ ఉదయకాలములో దేవా, ఈ లోకములో నన్ను వేదికగా నువ్వు చేసుకోవటానికి ఇష్టపడుతున్నావు. నీకు స్తోత్రము. నీ కార్యాలు నా ద్వారా ఎన్నికలేని గ్రుడ్డితనము, అంధకారము, నా యొక్క దరిద్రపు జీవితంలో నుండి నీ పరలోక కార్యాలు ప్రత్యక్షపరచుకోవడానికి, నన్ను వేదిక చేసుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావు. నీకు స్తోత్రం అని ఆయన్ను ఆరాధించి పూజించవలసిన వారంగా ఉంటున్నాం. అందుకని నేను ఈ యొక్క భాగానికి వేదికను చేసే వెలుగు అని పేరు పెట్టాను. మొట్టమొదటిగా ఏమనుకున్నాం మనము? మొట్టమొదటిగా పాయింట్ ఏంటది? వెలిగించే వెలుగు కదా, వెలిగించింది. రెండవదిగా వేదికను చేసే, మనల్ని వేదికలనుగా చేసే ఈ వెలుగు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు. మూడవ మాట మనం చూస్తున్నాం. 9వ అధ్యాయం 35వ వచనము. 9వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయము 35వ వచనము. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, చాలండి, వెదికే వెలుగు. మూడవది సీకింగ్ లైట్. వెదికే వెలుగు, వెదికేది, వెంటాడేది. ఇక్కడ మనం చూస్తుంటున్నాం కనుగొని, వానిని కనుగొని. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని అనే మాటను మనం చూస్తాం. కనుగొనాలి అని అంటే వెదకాలి. కనుక మూడవది వెదికే వెలుగు. ఈ గ్రుడ్డివాడు స్వస్థత పొందిన తర్వాత చాలా ట్రబుల్స్ ఫేస్ చేశాడు. ఒక్క పాటన పరిసయ్యులు యూదులు వాని ఉంచలేదు. నువ్వు పాపివురా, నువ్వేంది మాకు చెప్పేది అన్నారు. నువ్వు గ్రుడ్డివాడవురా, నువ్వు దిక్కులేని వాడివిరా, నువ్వు భిక్షమెత్తుకునే వాడివిరా, నువ్వేంది చెప్పేది, నువ్వు అబద్ధం చెప్తున్నావు. మోషే మనకు చెప్పాడు, ప్రవక్త ఉన్నాడు, వీడెవరు యేసు ప్రభువుని గురించి చెప్తావు? నువ్వు హింసించారు, నువ్వు పక్కనట్లుండు. వీళ్ళ తల్లిదండ్రులను పిలువు. అరెస్ట్ చేశారు, తల్లిదండ్రులను అరెస్ట్ చేశారు, తల్లిదండ్రులను వేధించారు, పిలిపించారు, నేరస్తులుగా వాళ్ళను బోనులో నిలబెట్టారు. ఏమమ్మా, ఏమయ్యా, ఈ అబ్బాయి మీ అబ్బాయేనా? మా అబ్బాయే. ఎలా గ్రుడ్డివాడయ్యాడు? సమాధానం చెప్పారు. ఎలా స్వస్థత పొందాడు? మాకు తెలియదు. వేధించారు. చిట్ట చివరికి ఆ యొక్క సమాజంలో నుండి ఆ వ్యక్తిని వెలివేశారు. అతను వెలివేయబడినటువంటి జీవితము, సంచరిస్తూ ఉన్న జీవితము, దుఃఖముతో, బాధతో,
తను దేవుని గురించి, యేసు ప్రభుని గురించి, ఆయన స్వస్థపరిచాడు, నన్ను బాగు చేశాడు, నాకు చూపి ఇచ్చాడు అని చెప్పిన దానికి తను వేదనకు గురి కావడమే కాకుండా తన తల్లిదండ్రులకు కూడా అవమానం కలిగింది. తల్లిదండ్రులు కూడా వేధించబడ్డారు. ఇలాంటి సిచ్యువేషన్లో అతను ఉంటున్నప్పుడు యేసు ప్రభు, వెలుగైన యేసు ప్రభు వెతుక్కుంటూ 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 అతని దగ్గరికి వెళ్ళాడు. ఆ సమాజము వెలివేసిన యేసుక్రీస్తు ప్రభు విడిచిపెట్టలేదు, మరిచిపోలేదు, కాదనుకోలేదు. ఆయన వెంబడించాడు, వెంబడించాడు, వెతికాడు, వెతికాడు. ఆ వ్యక్తి దొరికేంత వరకు వెతికాడు. ఆ వ్యక్తిని ఆదరించేంత వరకు విడిచిపెట్టలేదు. అతన్ని ధైర్యపరిచేంత వరకు విడిచిపెట్టలేదు. అతనికి పోషణ మార్గం చూపించేంత వరకు విడిచిపెట్టలేదు. ఈ దేవుడు అలాంటివాడు. అందుకే వెదికే వెలుగు ఈ ప్రభు అయిన యేసు. నేను లోకమునకు వెలుగును అని చెప్పిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. ఇక్కడ మూడవదిగా మనం చూస్తుంటున్నాం, ఆయన వెదికే వెలుగు అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తుంటున్నాం. ఈ లోకములో ప్రేమినటువంటి వారులారా, యేసు ప్రభువును అంగీకరించినందుకు ఇక్కడ కూర్చున్నటువంటి మనలో, లేదా ఈ మైక్ ద్వారా వింటున్నటువంటి వీడియో మరి చూస్తున్నటువంటి అనేక మంది జీవితాల్లో యేసు ప్రభువును నమ్ముకున్నందుకు ఎన్ని వేదనలు, ఎన్ని బాధలు, ఎన్ని చీదరింపులు, ఎన్ని అవమానాలు, ఎన్ని బహిష్కరణలు, ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని వెలివేతలు, ఎన్ని చిన్న చూపులు క్రిస్టియన్ అన్నందుకు, అయినందుకు. దేవుడు విడిచిపెట్టడు. దేవుడు వెంటాడుతూనే ఉంటాడు. ఆ వెలుగు ప్రసరిస్తూనే ఉంటుంది. దినవృత్తాంతాల గ్రంథము 2వ గ్రంథము 16:9 వచనము. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనము. తన ఎడల యథార్థ హృదయము గలవారని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. చాలండి. విశ్వాసులైనటువంటి మన జీవితాన్ని ఆయన పరిశీలిస్తూనే ఉన్నాడు. ఆయన చూస్తూనే ఉన్నాడు. అది రేయి కాదు, పగలు కాదు, ఆయన చూస్తూనే ఉన్నాడు. ఆయన బలపరిచే దేవుడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనములో మనం గమనిస్తే, పేతురు రాసిన మొదటి పత్రిక 3:12లో ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి అన్న మాటను మనం చూస్తాం. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి. ఆయన మన యొక్క సంకట సమయంలో ప్రార్థన వినడానికి ఆయన చెవియొగ్గి ఆయన ఉన్నాడు. ఆయన విడిచిపెట్టడండి. ఆదికాండము 3వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాం, ఆదాము దేవుని మీద తిరుగుబాటు చేసి తినవద్దన్న పండు అవ్వతో కలిసి తిని దాక్కున్నప్పుడు దేవుడు విడిచిపెట్టలేదు. వెతుక్కుంటూ వచ్చాడు. ఆదాము, నువ్వు ఎక్కడ ఉన్నావు? మాట దాటిన వాడు ఎక్కడుంటే ఏముంది, తిరుగుబాటు చేసిన వాడు ఎక్కడుంటే ఏముంది, పోనీ అనుకోలేదు దేవుడు. ఆయన మనల్ని విడిచిపెట్టడు. ఆయన వెతుకుతూనే ఉంటాడు. హెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 11 నుండి 13 వచనాల్లో మనం చూస్తే, ఇదిగో నేనే నా గొర్రెలను వెదికి వాటిని కనుగొందును. నేనే నా గొర్రెలను వెదికి
వాటిని కనుగొందును. ఈ ఉదయకాలంలో వెలిగించే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తును, వెలిగించే వెలుగు అయిన ప్రభు అయిన యేసుక్రీస్తును, నిన్ను నన్ను వేదికనుగా చేసుకున్న వెలుగైన ప్రభు అయిన యేసుక్రీస్తును మనము ఈ ఉదయకాలంలో ఆరాధించి పూజించి ఘనపరచవలసిన వారంగా ఉంటున్నాం. వెదికే వెలుగైన ప్రభు అయిన యేసుక్రీస్తును మనము ఆరాధించవలసిన వారంగా ఉంటున్నాం. అందుకనే ఇప్పుడు చివరిగా రండి, మొదటగా చదివిన మాట 9వ అధ్యాయము యోహాను రాసిన సువార్త 38వ వచనము. అంతటా వాడు, ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మొరొక్కెను. తన్ను వెదుక్కుంటూ వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తును, గ్రుడ్డితనములో నుండి అంధకారమును తీసివేసి వెలుగును ప్రసాదించిన యేసు ప్రభువును, దేవుని యొక్క మహిమా క్రియలు, పరలోక సంబంధమైనటువంటి క్రియలను వెల్లడి చేయడానికి, ప్రత్యక్షపరచబడడానికి వేదికనగా చేసుకున్నటువంటి ఆ దేవుణ్ణి, ఆ ప్రభువును, వెదికే ఆ ప్రభువును పూజించకుండా ఎలా ఉంటాడండి? అందుకనే నేను నిన్ను మొక్కుతాను అని అంటున్నాడు, నేను నిన్ను ఆరాధిస్తాను అంటున్నాడు. మనం మొదటగా చూస్తుంటున్నాం, దేవుని యొక్క క్రియలు, పరలోక సంబంధమైన క్రియలు, మనుష్యులను వేదికగా చేసుకొని తన క్రియలను వెల్లడి చేయడం అనగా, పరలోక నుండి వచ్చినటువంటి అనేక రకాలైన పరీక్షల విషయంలో, అనేక రకాలు దేవుని నుండి, మరి ఆయా రకాలైన పరిస్థితులు దేవుని నుండి అనుమతించబడినటువంటి పరిస్థితుల్లో ఆయన తోడుగా ఉంటాడు. రెండవదిగా మనం చూసాం, ఈ లోకములో మనుష్యుల నుండి కలిగే ఒత్తిడులు, శ్రమలు, బాధలు, అవమానాలు, ఈ లోక సంబంధం నుండి వచ్చే వాటి అన్నిటిలో, అనగా శోధనలన్నిటిలో ఆయన వెంట ఉంటాడు, ఆయన వెనువెంట ఉంటాడు, ఆయన వెతుకుతూనే ఉంటాడు, ఆయన వెదికే వెలుగుగా ఉంటాడు. అందును బట్టి ఉదయకాలంలో మనం ప్రభును ఆరాధించి పూజించుదాం. అలాగే దేవుడు మనల్ని ఆరాధికులుగా చేయనుగాక. ఆమేన్.